నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాతనిస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అనేక మంత్రుల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. అసలు అంతర్గతంగా అవి తలెత్తుతున్న వివాదాలా, లేదంటే నిజంగానే అది చేసిన తప్పుల వల్ల బయట పడుతున్న వివాదాల మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మల్లేష్ గారు. సార్, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో మంది మంత్రులు వివాదాస్పద వివాదాలకు గురవుతున్నారు. ఆ వివాదాలకు గల కారణాలు అంతర్గత కారణాలు అంటారా? ఏ విధంగా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో సార్? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనే పదవి వచ్చిన కాంచి, ఆ విషయం డిస్కషన్ వచ్చిన కాంచెలు ఒకసారి పార్టీకి 65 సీట్లు వచ్చినాయి. వాళ్ళు మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఉన్న పార్టీగా అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటిది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, మల్లు భట్టి విక్రమార్కన్న, ఓకే, రేవంత్ రెడ్డి, లేకపోతే కొంత బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలాంటి పేర్లు కూడా కొంత వినపడినాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ఏంటంటే, ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక క్లియర్ హెడ్ అనేటోళ్ళు ఎలక్షన్స్ అయిపోయే వరకు లేరు. అందరూ ఈక్వల్గానే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క పార్టీల సీనియర్. బట్ రేవంత్ రెడ్డి గారు పార్టీని విన్నింగ్ పొజిషన్లోకి తీసుకురావడానికి సర్వశక్తులు ఓడిన వ్యక్తిగా, వనరులు సమకూర్చిన వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇలా అందరి పేర్లు ఆడ ఈక్వల్గానే డిస్కస్ చేయబడ్డాయి. ఒక వ్యక్తి కంటూ ఎడ్జ్ లేకుంటున్నది. ఈ కాంగ్రెస్ లో కొంత పార్టీ హిస్టరీ ఏంటిదంటే, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు వాళ్ళు. దాన్ని వాస్తవానికి మాట్లాడితే ఏంటంటే, ఒక డిసిప్లిన్ లేనితనాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం కింద వాళ్ళు సమర్థించుకుంటారు. దాన్ని అది కరెక్ట్ కాదు. అది పార్టీ స్ట్రెంగ్త్ అనడం కంటే వీక్నెస్ అనడమే ఎక్కువ. అంటే ఇది ఇప్పుడు ఏమైందంటే, ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే మీరు అందరూ ఈక్వల్ అనుకున్నారో, ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి డెఫినెట్గా మొదటి నుంచి కొంచెం సర్వశక్తులు ఒడ్డిండు, టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసిండు. రకరకాల సామాజిక మాధ్యమాల విషయంలో కానీ, లేకపోతే సపోర్ట్ తీసుకోవడంలో కానీ, లేకపోతే ఇంటెలెక్చువల్ సపోర్ట్ తీసుకోవడంలో కానీ, వాటిని ఒక సిస్టమేటిక్ మెసేజ్ ప్రజలకు పంపించడానికి ఆయన కృషి చాలా ఎక్కువ. సో ఆ ఎడ్జ్ వల్ల పార్టీ తోటి కంటిన్యూస్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి వరించింది. ఓకే. దీని తర్వాత ఏంటంటే, అప్పటికప్పుడు ఆధిపత్యం వచ్చింది, బట్ దాన్ని నిలబెట్టుకోవాలి కదా. రాజకీయాలలో ఎవరైతే కూర్చోరు కదా, ఎవరిదో ఒకరికి మన పైన వాళ్ళ కాళ్ళు లాగడం అనేది రాజకీయంలో ఎత్తుగడది. దాన్ని తప్పనేది అనలేము. ఎప్పుడు ఈ విషయాలు మనకు ఎవరిదైతే ఆధిపత్యం సాగుతున్నదో, లేకపోతే ఎక్కడన్నో ఇబ్బంది జరుగుతున్నది అన్నప్పుడు ఒక కాంట్రవర్సీ వస్తున్నది అనేది వార్తాపత్రికలలో కానీ ప్రతిపక్షాలలో కానీ వచ్చేది. ఇది ప్రతిపక్షాల కంటే స్వపక్షంలోనే జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు అనేది విపక్షాలు చేస్తున్న విమర్శ. కొన్ని మనం బయట నుంచి వెళ్ళి చూసినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు కూడా మనకు అలానే అనిపిస్తుంటుంది. అంటే ముఖ్యంగా ఒక సీఎం పదవి కోసం జరుగుతున్న అంతర్గత వివాదాలు అంటారా ఇవన్నీ? వస్తున్న వివాదాల విషయం ప్రతిపక్షాలు అలానే విమర్శిస్తున్నాయి. ఈ విషయాలు ఏంటంటే, ప్రతిపక్షాల కంటే ఎక్కువ స్వపక్షంలో ఇలాంటి జరుగుతున్నాయని అనిపిస్తున్నది. గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక 6 months లోపట్నే చాలా వివాదాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉన్నాయి. అంటే రెవెన్యూ రికార్డ్స్ విషయంలో అని, రెవెన్యూ భూముల కబ్జా విషయం అని పేపర్లలో కంటిన్యూస్ వార్తలు వచ్చినాయి. అండ్ అన్ని వార్తలు కూడా ఒకే రకంగా సడన్ గా బయటకు వచ్చేస్తాయి. ఒక ఫస్ట్ లీక్లు వస్తాయి, తర్వాత ఒక పెద్ద బ్లో అప్ అయిపోతుంది, సడన్ గా మాయమైపోతుంది. అన్ని వార్తలలో ఒకటే ట్రెండ్ ఉంటుంది. నెక్స్ట్ జరిగినది ఏంటి అంటే, సెక్రటరేట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిండ్రు. బిల్లుల రిలీజ్ విషయంలో పర్సంటేజీలు అడుగుతున్నారు, మాకు డబ్బులు రావడం లేదు. ఇవన్నిటి మీద ఈవెన్ మీడియాలో కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ పర్సంటేజ్ బిల్స్ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం డిస్కషన్కి వచ్చేసింది. సేమ్ ఇలానే మ్యాటర్ బ్లో అప్ అయిపోతుంది, లీక్ అవుతుంది, బ్లో అప్ అయిపోతుంది, మాయమైపోతుంది. ఈ సెకండ్ కేసు. ఎక్సైజ్
ఓ, మంత్రి అప్పుడున్న ఎక్సైజ్ ఎవరైతే డిపార్ట్మెంట్ సెక్రటరీ విఆర్ఎస్ తీసుకున్నారో వాళ్ళ మధ్య వివాదం, తర్వాత హోలోగ్రామ్స్ ఏదో ప్రింటింగ్ అని, తర్వాత రకరకాల ఆ విషయంలో కూడా సడన్గా వివాదం వచ్చింది. మంత్రి బయటకు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది జూపల్లి కృష్ణారావు గారు. మళ్ళీ అదే విషయం సడన్గా మరుగున పడిపోయింది. ఇది ఒక కొండా సురేఖ గారి ఈవెన్ పర్సనల్ సెక్రటరీని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇవన్నీ డిస్కషన్ అయినాయి. ఈ విషయం అంతర్గతంగా సద్దుమణిగింది. విషయం అక్కడికి ముగిసిపోయింది. అది కూడా సేమ్ బ్లోప్ అయిపోయింది, సడన్గా మాయమైపోయింది. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విషయాల గురించి కథలుగా రాసేశారు. ఫస్ట్ కొంత వివాదాస్పదంగా చిన్న చిన్న విషయాలు బయటకు వచ్చినాయి. తర్వాత దాన్ని పేపర్లలో పెద్ద కొన్ని ఛానళ్ళు పతాక శీర్షికలు రాసినాయి, పేపర్లు రాసినాయి. తర్వాత ఇది అయిపోయింది. ఇది అయిపోయి కొంచెం సద్దుమణుగుతున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను ఏకంగా ఒకసారి విషయం ఇచ్చి సంపాదన అనే స్థితికి ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. అది అయిపోయినాక నెక్స్ట్ ఎపిసోడ్ ఒక న్యూస్ పేపర్లో ఒక పత్రికా అధినేత కథనం ఆధారంగా మల్లుబట్టి గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదంతా ప్రతిపక్షాలు క్రియేట్ చేయడం వల్ల వచ్చిన విషయాలు అయితే కావు. మీడియాలో లీక్లు వచ్చినాయి, విషయాలు బ్లో అప్ అయినాయి, వచ్చేసినాయి. వీళ్ళు ప్రతిపక్షాలు దీన్ని ఎక్స్పోజ్ చేసేసి డిస్కస్ చేయడం వల్లనే వచ్చినాయి అనేది అయితే కాదు. వివిధ సందర్భాలలో ఇలా లీకులు రావడము, బ్లో అప్ అయిపోవడం, క్లోజ్ అయిపోవడం, ఇది ఎందుకు జరుగుతున్నది అనేది సామాన్యంగా లాజికల్ సెన్స్లో ఎవరికైనా అర్థమవుతుంది. మనం వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అది నైతికత కాదు. అది ఎందుకంటే దాని కొన్ని విషయాలని ఏంటి అంటే జరుగుతున్న డైరెక్షన్ను బట్టి మనం ఒక లాజికల్గా మనం ఒక కంక్లూజన్కి వస్తాం, కానీ ప్రతిదీ దానికి అడుగడుగున ప్రూఫ్ అయితే ఉండదు. ఓకే. సో ఇది చుట్టూ జరుగుతున్న విషయాలు. ఇది వీటి ఆధారంగా ప్రతిపక్షాలు డెఫినెట్గా ఒక విషయం బయటకు వచ్చిందంటే రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ సింగరేణి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు చూస్తే డెఫినెట్గా ఇది పార్టీకి ఇబ్బందికరమైన విషయం. ఇవాళ ప్రజలు ఉన్నారు, రాత్రికి రాత్రి వచ్చేసి ప్రభుత్వాన్ని గద్దెదించడం అయితే చేయలేరు. కానీ మీరు అప్లోడ్ ఒక మెసేజ్ను అంటే ఒక నెగిటివ్ మెసేజ్ పోతుంటే ప్రజలకు కూడా ఏంటిది ఒక అసంతృప్తి ఉంటుంది, ఒక రకమైన ఒక విరక్తి భావం కూడా కలుగుతుంది. ఏంటిది ఊరిక ఇలాంటి విషయాలు రావడం ఏంటి, మనము ఏం ఆలోచించి ఎన్నుకున్నాం, మనం ఏం జరుగుతున్నది అనే విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఇది ప్రతిపక్షాలకైతే నెగిటివ్ ఉండదు కదా, ఏమున్నా ప్రభుత్వానికే నెగిటివ్ ఉంటుంది. అది స్వపక్షంలో ఆధిపత్య పూర్వ వల్ల జరుగుతున్నదా లేకపోతే విపక్షం వల్ల జరుగుతున్నదా తెలియదు, కానీ మొత్తం మీదనైతే ప్రభుత్వానికి కొంత సెట్ బ్యాక్ మాత్రం అని చెప్పవచ్చు. సార్, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్లో ఇలా ఎవరికి వాళ్ళు అంతర్గతంగా వివాదాలు తలెత్తుకోవడం, విమర్శించుకోవడం వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటే. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విధంగా వివాదాలకు దారితీయడం వల్ల రానున్న కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికైనా ప్రస్తుతం జరగబోయే ఎలక్షన్లకు కూడా ఏమైనా ప్రభావం చూపబోతుందా? సరే, ఎలా ఉండబోతుందని? ఇక మీరు కాంగ్రెస్ చరిత్ర గుర్తు చేసిండ్రు కాబట్టి ఎక్కడ ప్రభుత్వం ఏర్పడ్డా, ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం ఉన్నది, రోజు సిద్ధరామయ్య రేపే డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు అంటారు, సిద్ధరామయ్య నేను ఇక్కడనే ఉంటా అంటాడు. ఇది ప్రజలు కేంద్రంగా జరగాల్సిన పాలన వదిలిపెట్టేసి అధికార మార్పిడి కేంద్రంగా జరగాల్సిన వ్యవహారాలే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంటది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు విరక్తి కలుగుతుంది. ఇది హిస్టరీ. ఈవెన్ మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో కూడా, పివి నరసింహారావు గారు, కోట్ల విజయసాయి కాలంలో ఉన్న కాలంలో ఈవెన్ ప్రధానమంత్రి పివి నరసింహారావు వచ్చినప్పుడు ఆ మీటింగ్ మీద దాడి కూడా, చెప్పులు కూడా విసిరేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యం, ఇది లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ. ఇలాంటి విషయాలు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు అధికారంలో రాకముందు కొంతమంది ముఖ్యమంత్రులకు అధిష్టానానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసన తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కాంగ్రెస్ లో తరతరాలుగా జరుగుతున్న వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలలో వాళ్ళ ప్రతిష్టను కోల్పోయేది ముఖ్యంగా ఈ అంతర్గత రాజకీయాల వల్లనే. తర్వాత ఇక్కడ ఎవరు అధినేత ఉండరు, ఎవరికి వాళ్ళే అధినేత. ఒక మాజీ ఎమ్మెల్యే ఫోన్లో కాంట్రాక్టర్ను, ఈవెన్ మన ఒక సీనియర్ ఎంప్లాయీని ఎవరిను బెదిరించింది కూడా ఫోన్లలో వచ్చింది, డిస్కషన్లో నడుస్తున్నది. సో ఇది ఎవరికి అంటే నాకే అధినేత, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనే విషయం ఎక్కువ.
ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ పొజిషన్ సస్టైన్ చేసుకోవడానికి కానీ ఉన్న పొజిషన్లో ఉండడానికి కానీ లేకపోతే ఉన్న పొజిషన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం వాళ్ళు ఏదో రకంగా తన ఆధిపత్యాన్ని కోసం అంతర్గత రాజకీయాలు చేయడం అనేది ఆ కాంగ్రెస్ అధిష్టానం సృష్టించిన సృష్టి అనుకుంటుంది మొదట్లో. అది కల్చర్గా అలవాటు అయిపోయింది. ఇక దాని వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. సో ఏ డిసిప్లిన్ లేని ఏ వ్యవస్థ ముందుకు సాగదు. ఒకవేళ మీరు ప్రజలు నమ్మి అధికారంలోకి వచ్చినా కానీ ఇలాంటి మెసేజ్ని పబ్లిక్ కన్సిస్టెంట్గా పంపితే, రెగ్యులర్గా పంపితే అది నెగిటివ్గా దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రజలే కేంద్రంగా పాలన సాగించేసి వాళ్ళకు వస్తున్న విషయాలు ఏవైతే ఎదుటోళ్ళు మీ మీద ఏదైనా వేసినప్పుడు పూడ్చుకొని నీట్గా బయటికి రావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్లో వాళ్ళు చేస్తున్న పనుల మీద కానీ వాళ్ళు ఏ దిశగా అడుగులేస్తున్నారో దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం ఈ జరిగిన సంఘటనలు మాత్రం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించినాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాల గురించి తెలుసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ సార్. నమస్తే మల్లేష్ గారు.